నమస్కారం అండ్ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు ఎపిసోడ్ కి ఒక స్పెషాలిటీ ఉంది. అదేమిటంటే ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. ఈ రోజు ఛాంపియన్ కి తన చేతుల మీదుగా ప్రైజ్ మనీ అండ్ సర్టిఫికేట్ అందించబోతున్నారు. ఆ స్పెషల్ గెస్ట్ ఎవరో, ఈ రోజు ఛాంపియన్ ఎవరో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద షో. ఈ రోజు ఛాంపియన్ లో మా మొట్టమొదటి పార్టిసిపెంట్ నూజివీడ్ నుంచి వస్తోంది సృజన, తల్లి దుర్గ గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ సృజన. హాయ్. ఎలా ఉన్నావమ్మా? ఫైన్. ఏం చదువుతున్నావు, ఎక్కడ చదువుతున్నావు? 9th క్లాస్ నూజివీడ్లో త్రివిధ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో చదువుతాను. ఓకే, నమస్తే దుర్గ గారు. నమస్తే. మీరేం చేస్తుంటారు? నేను హోమ్ మేకర్ని అండ్ ఐఎమ్ మ్యాథ్స్ టీచర్ వన్స్ అపాన్ ఏ టైం. సృజన సృజనాత్మకంగా ఉంటుందా అండి? అవునండి. ఏమేం చేస్తుంది? తనకి పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉన్నది, సుడోకు అంటే చాలా ఇంట్రెస్ట్. సృజన, నువ్వు ఈ రోజు ఛాంపియన్ అవ్వాలనుకుంటున్నావా? ఎస్, నేనే ఛాంపియన్. ఆల్ ది బెస్ట్. అమ్మ మీరు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పండి. మా మదర్స్ పోడియంకి వచ్చేయండి. ఆల్ ద బెస్ట్. ఈ రోజు మన నెక్స్ట్ పార్టిసిపెంట్ తుని నుంచి వస్తున్నాడు చినరాజయ్య, తల్లి గారు రాజకుమారి గారితో కలిసి. హలో. హాయ్ మ్యామ్. చిన్న, ఏం చదువుతున్నావు? 9th క్లాస్. ఎక్కడ? లయోలా ఇంగ్లీష్ మీడియం స్కూల్ తుని. ఈ రోజు ఛాంపియన్ ఎవరు? నేనే. నచ్చవు. అమ్మ నమస్తే, మీరేం చేస్తుంటారు? వ్యవసాయం. వ్యవసాయం చేస్తుంటారు. ఏమేం పంటలు పండిస్తారు తల్లి? వరి పండిస్తుండే, వరి, వంకాయలు, బీరకాయలు కూరగాయలు కూడా కూరగాయలు కూడా వేస్తారు. మీ చుట్టుపక్కల అంతా కూరగాయలు ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. ఎక్కువగా సాగు చేస్తారు. మరి మీకు బాగా మీ అబ్బాయిలో మంచి లక్షణం ఏదనిపిస్తుంది? బాగా చదువుతాడండి. వెరీ గుడ్. చినరాజయ్య, మ్యామ్. అమ్మ వాళ్ళ కష్టం కానీ మిగతా వాళ్ళ కష్టం కానీ చూసి నీకేమనిపిస్తుంది? ఎలాగైనా కష్టపడి పైకి రావాలనిపిస్తుంది. వెరీ గుడ్, చక్కగా చదువుకో. ఆల్ ది బెస్ట్ యూ. Thank ఈ you. రోజు ఛాంపియన్ నువ్వే అన్న నమ్మకంతో ఆటాడు. థ్యాంక్ యూ. రైట్ అమ్మా, మీ అబ్బాయికి ఆల్ ది బెస్ట్ చెప్పి ఇలా రండి. నంద్యాల నుంచి వస్తోంది మనీషా, తన తల్లి హిమాంబి గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ మనీషా. హాయ్. మనీషా, ఏం చదువుకుంటున్నావు, ఎక్కడ చదువుతున్నావు? ఐఎమ్ స్టడింగ్ ఇన్ 9th స్టాండర్డ్ అట్ కేశవరెడ్డి పబ్లిక్ స్కూల్. ఓకే, నీలో ఉన్నటువంటి బెస్ట్ క్వాలిటీస్ ఏంటి? డ్రాయింగ్, రీడింగ్ బుక్స్. మరి ఈరోజు ఛాంపియన్ ఎవరంటావు? నేనే. నమస్తే అండి హిమాంబి గారు. మీరేం చేస్తూ ఉంటారమ్మా? మేము వ్యవసాయం చేస్తామండి. ఉద్యోగం చేసే వాళ్ళకన్నా పొద్దున్న ఒక టైం ఆఫీస్ కి నుంచి ఇంటికి తిరిగి వచ్చేయడానికి ఒక టైం ఉంటుంది. వ్యవసాయం చేసే వాళ్ళకి అలా ఏముండదు కదా. మీరు ఏమేమి పంటలు పండిస్తారు? మేము వరి, జొన్న, శనిగ పండిస్తాం. కర్నూలు వైపు రైస్ చాలా బాగుంటుంది అని విన్నాము. మరి అలాంటి వరి మీరు మాకు అందించే అన్నపూర్ణదేవి అనమాట. అందిస్తాం. మనీషా, ఆల్ ది బెస్ట్ యూ తల్లి. మరి మీ మదర్ దగ్గర నుంచి కూడా బ్లెస్సింగ్స్ తీసేసుకో. మన నెక్స్ట్ కంటెస్టెంట్ ఆదిలాబాద్ నుంచి వస్తున్నాడు భార్గవ్, తన తల్లి గారు సత్య గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ బోత్ ఆఫ్ దెమ్. హాయ్ భార్గవ్. హాయ్ మేడం. ఏం చదువుతున్నావు? 8th క్లాస్. ఛాంపియన్ కావడానికి నీలో ఉన్నటువంటి మంచి క్వాలిటీస్ ఏంటి? కాన్ఫిడెన్స్, కాన్సన్ట్రేషన్. 2 Cలు ఉన్నాయి, అందుకే నువ్వు ఛాంపియన్ అవుతావు. అది 3వ C అవుతుంది. ఏ స్కూల్లో చదువుతున్నావు? సెయింట్ మేరీస్ హై స్కూల్, ఆసిఫాబాద్. రైట్. అమ్మ నమస్తే. సత్య గారు, మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ మేడం. మీ అబ్బాయి గురించి చెప్పండి. 100% మేడం. సైలెంట్ గా ఉన్నాడు కదా, ఇంట్లో ఎక్కువ అల్లరి చేస్తాడు అనిపిస్తుంది నాకు. లేదు మేడం, అస్సలు అల్లరి చేయడా? సిన్సియర్. ఓ వెరీ గుడ్. చాలా సిన్సియర్ గా ఉంటాడు, హార్డ్ వర్కింగ్ చేస్తాడు. సో 100% ఛాంపియన్ అవుతాడని నమ్మకం మీకుందా? 100% మేడం. ఆల్ ది బెస్ట్ అండి. మీ అబ్బాయికి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఆల్ ద బెస్ట్. అండ్ ఈ రోజు మన 5th పార్టిసిపెంట్ హైదరాబాద్ నుంచి వస్తుంది మౌనిక, తన తల్లి లక్ష్మి గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ మౌనిక. హాయ్. హౌ ఆర్ యు టుడే? ఫైన్. ఓకే, చిట్టి నవ్వుల మౌనిక, ఏం చదువుతున్నావు, ఎక్కడ చదువుతున్నావు? ఐఎమ్ స్టడింగ్ ఇన్ 9th క్లాస్ ఇన్ మౌంట్ కార్మెల్ హై స్కూల్. ఓకే, నమస్తే మా లక్ష్మి గారు. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. అండ్ మీ అమ్మాయి గురించి చెప్పండి. మా అమ్మాయి కామ్ గోయింగ్. మీలాగా
తన పని తను చేసుకుంటూ ఉంటుంది. గుడ్, ఆల్ ది బెస్ట్. మౌనిక, ఈ రోజు ఛాంపియన్ కి రావాలన్న కోరిక ఎవరిది? నీదా, మీ అమ్మదా, ఇంట్లో ఇంకెవరిదన్నా? అందరిది. అందరూ కలిపి అనుకున్నారా? రోజు చూస్తుంటారా? వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. మా మీ అమ్మాయికి స్పెషల్గా బ్లెస్సింగ్స్ ఇచ్చేసేయండి. ఇలా మా మిగతా మదర్స్ దగ్గరకు వచ్చేయండి. ఈ రోజు మన శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మొట్టమొదటి రౌండ్ స్టార్ట్ చేద్దాం. పాంచ్ పటాకా. పాంచ్ పటాకాలో నా దగ్గర 5 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కో ప్రశ్న ఇస్తాను. ప్రశ్నకి ఆప్షన్స్ కూడా ఇస్తాను. సరైన సమాధానం చెప్పగలిగితే 10 పాయింట్స్ ఇస్తాను. రాంగ్ ఆన్సర్ చెప్తే 5 పాయింట్లు తీసేసుకుంటాను. ఒకవేళ డౌట్ వస్తే మీ అమ్మగారిని హెల్ప్ లైన్ లాగా మీరు లైఫ్ లైన్, మదర్స్ లైఫ్ లైన్ యూజ్ చేయొచ్చు. మొట్టమొదటి ప్రశ్న పాంచ్ పటాకాలో సృజన ఫ్రమ్ నూజివీడు నీకోసం. నీ ప్రశ్న, ఈసీజీ టెస్ట్ మనిషిలో ఏ శరీర భాగానికి చేస్తారు? నీ ఆప్షన్స్: ఏ లివర్, బి కిడ్నీ, సి బ్రెయిన్, డి హార్ట్. డి హార్ట్. డి హార్ట్. గుండెలేని మనిషల్లే. మీ అమ్మని అడగవా నువ్వు? మదర్. అమ్మ, మీకు అవకాశం ఇస్తున్నాం, మీరేమనుకుంటున్నారు? గుండె. ఈసీజీ గుండెకి అని ఇద్దరు మమ్మీ అండ్ డాటర్ చెప్పారు. తీసుకోండి 10. దట్స్ రైట్ ఆన్సర్. చిన్నరాజయ్య ఫ్రమ్ తుని నీకోసం ప్రశ్న. రోవర్స్ కప్ అనేటువంటిది ఏ ఆటకు సంబంధించిన ట్రోఫీ? నీ ఆప్షన్స్: ఏ టెన్నిస్, బి గోల్ఫ్, సి ఫుట్బాల్, డి హాకీ. గోల్ఫ్. గోల్ఫ్ అంటావు. అమ్మకి దీని గురించి తెలియకపోవచ్చు అని అనుకుంటున్నావు. మదర్స్. అమ్మ మీరేమనుకుంటున్నారు? తెలీదండి. మీకు తెలీదు. సో అమ్మకి తెలియదు కాబట్టి నువ్వే చెప్పాలి. గోల్ఫ్. గోల్ఫ్ ఇస్ ది రాంగ్ ఆన్సర్ చిన్నరాజయ్య. రోవర్స్ కప్ దేనికి సంబంధించింది? ఫుట్బాల్. ఫుట్బాల్. సో -5 చిన్నరాజయ్య. మనీషా ఫ్రమ్ నంద్యాల నీ ప్రశ్న. ఈ 4గింటిలో గుజరాత్ తో సంబంధం ఉన్న చీరలు ఏవి? నీ ఆప్షన్స్: ఏ ధర్మవరం, బి పటోలా, సి చందేరి, డి గద్వాల్. పటోలా. పటోలా is the correct answer. భార్గవ్ ఫ్రమ్ ఆదిలాబాద్ నీ ప్రశ్నకి రెడీయా? రెడీ. పురాణాల ప్రకారం దక్ష ప్రజాపతి అల్లుడు ఎవరు? నీ ఆప్షన్స్: ఏ బ్రహ్మ, బి విష్ణుమూర్తి, సి శివుడు, డి శ్రీరాముడు. మామ్స్ హెల్ప్. అమ్మ హెల్ప్ లైన్ కావాలి. బ్రహ్మ. మీరు బ్రహ్మ అనుకుంటున్నారు. నువ్వేమంటావు? బ్రహ్మ. ఐఎమ్ సారీ అమ్మా, మీ ఆన్సర్ రాంగ్. మీ అబ్బాయి చెప్పిన ఆన్సర్ కూడా రాంగ్. -5. దక్షుడి అల్లుడు ఎవరు? శివుడు. శివుడు. మౌనిక ఫ్రమ్ హైదరాబాద్ నీ ప్రశ్న. రాష్ట్రపతి కాకముందు ప్రణబ్ ముఖర్జీ గారు కేంద్రంలో ఏ శాఖ మంత్రిగా పనిచేశారు? నీ ఆప్షన్స్: ఏ డిఫెన్స్, బి ఫైనాన్స్, సి హోమ్, డి ఎక్స్టర్నల్ అఫైర్స్. మదర్స్ హెల్ప్. ఫైనాన్స్. ఫైనాన్స్. ప్రణబ్ ముఖర్జీ గారి గురించి విన్నావా? ఏమీ వినలేదు. ఆయన రాష్ట్రపతిని విన్నావా పోనీ? ఓకే, అంతకు ముందు వారు ఏ మినిస్టర్ గా వ్యవహరించారు, ఏ శాఖ మంత్రిగా వ్యవహరించారంటే అమ్మ ఫైనాన్స్ అనుకుంటున్నారు. అండ్ దట్స్ ది రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ దేర్. ఓకే, రౌండ్ 1 పూర్తయిపోయింది. మన స్కోర్స్ చూద్దాం. సృజన ఫ్రమ్ నూజివీడు 10 పాయింట్స్, మౌనిక ఫ్రమ్ హైదరాబాద్ 10 పాయింట్స్, మనీషా ఫ్రమ్ నంద్యాల్ 10 పాయింట్స్, చిన్నరాజయ్య ఫ్రమ్ తుని -5 పాయింట్స్, భార్గవ్ ఫ్రమ్ ఆదిలాబాద్ -5 పాయింట్స్. నా ముందున్నారు 5 ఛాంపియన్స్ ఆన్ ద మేకింగ్. మరి ఈ రోజు ఎపిసోడ్ లో ఛాంపియన్ ఎవరవుతారో చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు రౌండ్ నెంబర్ 2, చిత్రం ద పిక్చర్. చిత్రం ద పిక్చర్ లో మీకు 3 పిక్చర్స్ చూపిస్తాం. ఈ పిక్చర్ కి సంబంధించిన ప్రశ్న నా దగ్గర ఉంటుంది. ఆప్షన్స్ ఇవ్వం. సరైన సమాధానం చెప్పిన వారికి 10 పాయింట్స్ ఇచ్చేస్తాం. రాంగ్ ఆన్సర్ చెప్తే -5. అయితే 3 పిక్చర్స్ ఉన్నాయి, మీరు 5 ఉన్నారు కాబట్టి ఇది బజర్ రౌండ్. ఎవరు బజర్ ముందుగా ప్రెస్ చేస్తే సమాధానం చెప్పే అవకాశం వాళ్ళకి. చిత్రం ది పిక్చర్ లో మొట్టమొదటి పిక్చర్ వచ్చేస్తుంది. కెన్ వి హావ్ ద పిక్చర్ ప్లీజ్? మీరు ఒక గుడి చూస్తున్నారు. ప్రశ్న: ప్రసిద్ధి చెందిన ఈ రామాలయం ఏ రాష్ట్రంలో ఉంది? సృజన? తెలంగాణ. ఏమిటా గుడి? భద్రాచలం అని నువ్వు అనుకుంటున్నావు. వెళ్ళావా ఆ గుడికి ఎప్పుడన్నా? చూసినట్టు అనిపిస్తుందా? యు నో వాట్? దట్స్
the right answer. 10 points there. చిత్రం ద పిక్చర్ లో నెక్స్ట్ పిక్చర్ మీ ముందుకు రాబోతోంది. హియర్ కమ్స్ ద పిక్చర్. ప్రఖ్యాతి చెందినటువంటి సాయి ఆలయం మహారాష్ట్రలోని ఏ జిల్లాలో ఉంది? టెంపుల్ ఎక్కడుంది? షిరిడి. షిరిడిలో ఉంది. ఏ జిల్లా? మహారాష్ట్రలోని ఏ జిల్లా? ఆల్రైట్, టైమ్ అప్. అమ్మలు ఎవరన్నా చెప్తారేమో చూద్దాం. అహ్మద్ నగర్. మమ్మీకి చప్పట్లు. దట్స్ రైట్ ఆన్సర్. లాస్ట్ పిక్చర్ ఎవరు చెప్తారో చూద్దాం. హియర్ కమ్స్ ద పిక్చర్ ఆన్ యువర్ స్క్రీన్. ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి దేవాలయం అది శైవాలయం. అందులో కొలువుదీరిన అమ్మవారి పేరేంటి? ఆ దేవాలయం శ్రీశైలంలో ఉంది. అండ్ టైమ్ అప్. శ్రీశైలంలో ఉన్న శివుడి పేరేంటి? మల్లికార్జునుడు. శ్రీశైలం మల్లికార్జున స్వామి సతీమణి పేరు భ్రమరాంబాదేవి. ఎవరు చెప్పలేదు? -5 ఇచ్చే అవకాశం కూడా లేదు. 0 దేర్. రైట్, చిత్రం ద పిక్చర్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. సృజన ఫ్రమ్ నూజివీడు లీడింగ్ విత్ 20 points. మనీషా ఫ్రమ్ నంద్యాల్ 10 points. మౌనికా ఫ్రమ్ హైదరాబాద్ 10 points. చినరాజయ్య ఫ్రమ్ తుని -5. భార్గవ్ ఫ్రమ్ ఆదిలాబాద్ ఇంకా -5. మనం వెళ్ళిపోదాం ముచ్చటగా మూడో రౌండ్ లోకి. మన మూడో రౌండ్ లిటరేచర్. లిటరేచర్ లో ఒక పదం ఇస్తాను. పదానికి సంబంధించిన అక్షరాలు ఖాళీగా మీకు స్క్రీన్ పై వస్తాయి. మొదటి అక్షరం రివీల్ చేసిన తర్వాత మీరు ఆన్సర్ చెప్పగలిగితే 50 points. రెండో అక్షరం రివీల్ చేసిన తర్వాత చెప్తే 40 points. మూడో అక్షరం రివీల్ చేసిన తర్వాత చెప్తే 30 points. నాలుగో అక్షరం రివీల్ చేసిన తర్వాత చెప్తే 20 points. అండ్ లాస్ట్ లెటర్ 5th లెటర్ రివీల్ చేసిన తర్వాత చెప్తే ఎన్ని పాయింట్స్ వస్తాయి? 10 points వస్తాయి. లిటరేచర్ లో మీ మొదటి పదం 10 అక్షరాల పదం స్క్రీన్ పై. లెట్స్ రివీల్ లెటర్ నంబర్ 3. మీకు ఇస్తున్న క్లూ, యువర్ ఆనర్. సృజన ఫ్రమ్ నూజివీడు. జడ్జ్మెంట్. స్పెల్లింగ్ చెప్పు. JUDGEME. ఒక్క నిమిషం ఆగక్కడే. జడ్జ్మెంట్ లో JU థర్డ్ ప్లేస్ లో ఏముంది? D. తప్పైందా? కుదరలేదు కదా. సో -5. నెక్స్ట్ లెటర్ రివీల్ చేస్తున్నాను. ఇప్పుడు కనుక మీరు చెప్పగలిగితే 40 points మీ సొంతం అవుతాయి. అండ్ ది లెటర్ ఇస్ నంబర్ 5. చినరాజయ్య ఫ్రమ్ తుని. Magistrate. Magistrate. Spell please. MEGISTRATE. Magistrate is the right answer, Chinnarajaya. Fantastic. లిటరేచర్ లో మీ నెక్స్ట్ పదం రావాలి. ఈ పదంలో 11 అక్షరాలు ఉన్నాయి. పదం స్క్రీన్ పై వస్తోంది. లెట్ మీ రివీల్ లెటర్ నంబర్ 4. అండ్ ది క్లూ ఇస్ ఊహలు గుసగుసలాడే. 50 points ఇప్పుడు గెస్ చేయగలిగితే. $50 points. టైమ్ అప్ అయిపోయింది. 40 points కి నెక్స్ట్ క్లూ ఇస్తాను. దిస్ ఇస్ లెటర్ నంబర్ 2. ఊహలు గుసగుసలాడుతున్నాయి. బజర్ ప్రెస్ చేసింది మనీషా. ఇమాజినేషన్. ఇమాజినేషన్ స్పెల్ చేయి. IMAGINATION. మనీషా నీ ఇమాజినేషన్ కరెక్ట్ ఆన్సర్. 40 points మనీషా. ఈ చివరి పదంలో ఉన్నాయి 9 అక్షరాలు. ఆన్ ది స్క్రీన్ ప్లీజ్. మీకు రివీల్ చేస్తున్నటువంటి లెటర్ ఇస్ నంబర్ 6. ఇప్పుడు క్లూ చెప్తున్నాను. నాగార్జున బాస్ అయితే నయన్తారా. చినరాజయ్య ఫ్రమ్ తుని. Assistant. అసిస్టెంట్. ASSIS. TANT. ఐఎమ్ సారీ చినరాజయ్య, రాంగ్ ఆన్సర్. నా దగ్గర ఉన్న పదం అది కాదు. -5. మీకు రివీల్ చేస్తున్న నెక్స్ట్ లెటర్ ఇస్ లెటర్ నంబర్ 4. దట్ ఈస్ మౌనికా ఫ్రమ్ హైదరాబాద్. సెక్రటరీ. సెక్రటరీ. నాగార్జున బాస్ అయితే నయన్తారా సెక్రటరీ. స్పెల్ ప్లీజ్. SECRETARY. మౌనికా
సెక్రటరీ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. 40 పాయింట్స్. లిటరేచర్ రౌండ్ పూర్తయిపోయింది. ఎవరి స్కోర్ ఎలా ఉందో చూద్దాం. మనీషా విత్ నంద్యాల 50 పాయింట్స్. మౌనిక ఫ్రమ్ హైదరాబాద్ 50 పాయింట్స్. చినరాజయ్య ఫ్రమ్ తుని 30 పాయింట్స్. సృజన ఫ్రమ్ నూజివీడు 15 పాయింట్స్. భార్గవ్ ఫ్రమ్ ఆదిలాబాద్ -5. ఈ రోజు మన ఛాంపియన్ ఎవరో తేలిపోయేటువంటి ఘట్టం వచ్చేసింది. లాస్ట్ రౌండ్ లోకి వచ్చేసాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ లాస్ట్ రౌండ్, డెసిసివ్ రౌండ్. రన్ రాజా రన్. రన్ రాజా రన్. నా దగ్గర 5 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి ప్రశ్నకి పాయింట్లు డబుల్ అయిపోతూ ఉంటాయి. పాయింట్లు ఎంత పెరుగుతూ ఉంటాయో ఆ ప్రశ్నకి సంబంధించిన పాయింట్లో రాంగ్ ఆన్సర్ ఉంటే సగం కూడా కట్ అయిపోయే ప్రమాదం ఉంది. మొదటి ప్రశ్నకి 20 పాయింట్లు వస్తాయి, కానీ రాంగ్ ఆన్సర్ చెప్తే -10. రెండో ప్రశ్నకి 40 పాయింట్లు వస్తాయి, కానీ రాంగ్ ఆన్సర్ చెప్తే -20. మూడో ప్రశ్న ఇస్తుంది మీకు 60 పాయింట్లు, కానీ రాంగ్ ఆన్సర్ చెప్తే -30. నాలుగో ప్రశ్న 80 పాయింట్స్, బట్ రాంగ్ ఆన్సర్ చెప్తే -40. అండ్ లాస్ట్ క్వశ్చన్ గివ్స్ యూ 100 పాయింట్స్, బట్ రాంగ్ ఆన్సర్ చెప్తే -50. రన్ రాజా రన్ లో మీ మొదటి ప్రశ్న మీ ముందుకు రాబోతోంది. 20 పాయింట్స్ క్వశ్చన్. కవిత్రయంలో మొదటి కవి పేరు ఏంటి? మనీషా ఫ్రమ్ నంద్యాల్. నన్నయ్య. కవిత్రయంలో ముగ్గురు పేర్లు చెప్పు. నన్నయ్య, తిక్కన, ఎర్రన. మొదటి పేరు నన్నయ్య ఇస్ ది రైట్ ఆన్సర్. 20 పాయింట్స్ దేర్. మనీషా, గుడ్ జాబ్. నెక్స్ట్ క్వశ్చన్ మీకు 40 పాయింట్లు ఇస్తుంది. హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్ ఫర్ 40 పాయింట్స్. ఏపీజే అబ్దుల్ కలాం ఆధ్వర్యంలో రూపొందిన మొట్టమొదటి మిసైల్ ఏది? ఆయన ఆధ్వర్యంలో రూపొందించినటువంటి మొట్టమొదటి మిసైల్ ఏది? క్షిపణి. టైమ్ అప్. ఐఎమ్ సారీ, కాంట్ గివ్ యూ మోర్ టైమ్. భార్గవ్, మనసులో ఏదో అనుకున్నావు, ఏంటి? సృజన? ఆర్యభట్ట. చిన్నరాజయ్య? బ్రహ్మోస్ అనుకున్నావు. మనీషా? రిస్క్ చేయదలుచుకోలేదు నువ్వు. మౌనిక? అగ్ని 2 అనుకున్నా. అగ్ని 2తో పాటు అగ్ని 1 కూడా. అసలు అగ్ని రూపకర్తే ఆర్ మిసైల్ మ్యాన్ ఏపీజే అబ్దుల్ కలాం. నెక్స్ట్ క్వశ్చన్ మీకు ఇస్తుంది 60 పాయింట్స్, కానీ రాంగ్ ఆన్సర్ అయితే 30 పాయింట్స్ వెళ్ళిపోతాయి. జాగ్రత్తగా చెప్పండి. లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో ఎంతమంది మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు? Nobody is trying. 60 points. 5, 4, 3, 2 and 1. Sorry, time up. లాలూ ప్రసాద్ యాదవ్ గారు బీహార్కి ముఖ్యమంత్రిగా పనిచేశారు. అండ్ ఆయన సతీమణి రబ్రీ దేవి కూడా బీహార్కి ముఖ్యమంత్రిగా చేశారు. అంటే ఇద్దరు రైట్ ఆన్సర్. ఆల్రైట్, 60 పాయింట్స్కి అవకాశం పోయింది. 80 పాయింట్స్కి మీ నెక్స్ట్ క్వశ్చన్ మీ ముందుకు రాబోతోంది. 80 పాయింట్స్కి ప్రశ్న. అయోధ్య ఏ రాష్ట్రంలో ఉంది? సారీ, టైమ్ అప్. అమ్మలు ఎవరన్నా చెప్తారేమో చూద్దాం. అమ్మ, అయోధ్య ఏ రాష్ట్రంలో ఉందనుకుంటున్నారు? 80 పాయింట్లు మీకు ఇచ్చేస్తాను. ఉత్తరప్రదేశ్లో ఉంది. కరెక్ట్ ఆన్సర్. అండ్ లాస్ట్ క్వశ్చన్ రాబోతోంది. ఇది 100 పాయింట్ల ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ అయితే 100 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ అయితే -50. మౌనిక 100 పాయింట్స్ వస్తాయి. 150తో నువ్వే ఈరోజు ఛాంపియన్. భార్గవ్ -5తో ఉన్నావు. 95తో ఈరోజు ఛాంపియన్ నువ్వే అవ్వచ్చు. మనీషా 170 తోటి నువ్వు ఛాంపియన్ అయ్యే అవకాశం ఉంది. అండ్ చినరాజయ్య 130తో నువ్వు ఛాంపియన్ అయ్యే అవకాశం ఉంది. సృజన 115తో. దిస్ ఇస్ ది ఫన్. 100 పాయింట్ల ప్రశ్న. రన్ రాజా రన్ లో లాస్ట్ క్వశ్చన్. ఈ రోజు మా ఛాంపియన్ ని డిసైడ్ చేసే ప్రశ్న. హియర్ ఇట్ కమ్స్. మహాభారతంలో అంపశయ్యపై ఉన్నది ఎవరు? ముందుగా బజర్ ప్రెస్ చేసింది సృజన. భీష్ముడు. అంపశయ్యపై భీష్ముడు ఉన్నాడు అనుకుంటున్నావు సృజన? Are you sure? Yes. 100%? Yes. 100 points there. And ఈ రోజు శ్రీగాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సృజన ఫ్రమ్ నూజివీడు.
మీ అందరికీ ఈ రోజు సర్టిఫికెట్స్ ఇవ్వడానికి ఒక స్పెషల్ గెస్ట్ వస్తున్నారని చెప్పాను కదా. మరి ఆ స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా? చాలా చిన్నప్పటి నుంచే అసాధారణమైన ధారణా శక్తి అంటే జ్ఞాపక శక్తిని ప్రదర్శిస్తూ ప్రస్తుతం వండర్ కిడ్ గా పేరు తెచ్చుకుని 2 గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ని 19 ఏళ్ల వయసులోనే 2 పీజీలు పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ పూర్తి చేసి 3వ పీజీకి సిద్ధపడుతున్నటువంటి ఆ వండర్ కిడ్ చైల్డ్ ప్రాడిజీ నిశ్చల్ నారాయణం. లెట్ మీ వెల్కమ్ నిశ్చల్ నారాయణం. అవకాశం చూసుకుంటూ ఆటంకాలొడుపుగా దాటుకుంటూ పాఠంగా దూసుకుపోతే నేలని కొందరి సలహా ఏదో చలవడం వేరే. వండర్ఫుల్ నిశ్చల్, వెల్కమ్. Very happy to be here. Thank you very much. థ్యాంక్ యూ. నీలాంటి వాళ్ళు మా పిల్లలందరికీ మా ఛాంపియన్స్ ఇన్ మేకింగ్ కి గొప్ప స్ఫూర్తి. కిడ్స్, యు వాంట్ టు సే హలో టు అన్న? హాయ్. హలో. హౌ డిడ్ ఇట్ ఆల్ స్టార్ట్ నిశ్చల్? 9 ఏళ్ల వయసులో మా నాన్నగారు ఒక అకౌంట్ స్టేట్మెంట్ చూపించినప్పుడు దాంట్లో ఒక క్యాల్కులేషన్ ఎర్రర్ ఐడెంటిఫై చేశాను, ఒక మ్యాథమెటికల్ ఎర్రర్. అండ్ అప్పుడు మా మదర్ అబ్జర్వ్ చేసి హీఈస్ వెరీ గుడ్ అట్ మ్యాథ్స్ అండ్ వీ షుడ్ ఎంకరేజ్ హిమ్ అలాట్ అని చెప్పి వరల్డ్లో ఉన్న డిఫరెంట్ మెథడాలజీ అన్నింటిలో ట్రైనింగ్ ఇప్పించారు. మనకి ఇండియాలో వేదిక్ మ్యాథ్స్ ఉన్నట్టుగానే చైనా వాళ్ళకి అబాకస్ ఉంది, అలాంటి జర్మనీ అండ్ రష్యాలో ట్రాక్టన్బర్గ్ సిస్టమ్స్ అని ఉన్నాయి, అండ్ స్కాట్లాండ్లో నేపియర్ బోన్స్ అని ఉన్నాయి. సో వేరియస్ మెథడాలజీస్లో ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. అండ్ అలా నా ఇంట్రెస్ట్ని ఎంకరేజ్ చేశారు. అలా 9 ఏళ్ల వయసులో నా కెరియర్ స్టార్ట్ అయింది. ఐ గేవ్ మై ఫస్ట్ మ్యాథ్స్ షో గణితావధాన ప్రదర్శన చేశాను రవీంద్ర భారతిలో. అండ్ అలా నా స్టార్ట్ అయిన కెరియర్ 11 ఏళ్ల వయసులకే మొదటి గిన్నెస్ బుక్ రికార్డ్ సాధించడం జరిగింది. అండ్ 13 ఏళ్ల వయసులో 2 గిన్నెస్ బుక్ రికార్డ్ సాధించడం జరిగింది. అలా స్టార్ట్ అయిన కెరియర్ని సెంట్రల్ గవర్నమెంట్ హైయెస్ట్ ఆనర్ నేషనల్ చైల్డ్ అవార్డ్ సత్కరించడం జరిగింది 2008లో, ద ప్రైమ్ మినిస్టర్ అవార్డ్. వండర్ఫుల్, గ్రేట్ అచీవ్మెంట్. అయితే నిశ్చల్ నారాయణం గురించి మనకు తెలియని ఫ్యాక్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి. కేవలం అలా వెళ్ళిపోతే ఒక్కసారి వెళ్ళిపోయినటువంటి అక్షరాల్ని తన కళ్ళు పిక్టోగ్రాఫిక్ మెమరీతో పట్టేసుకుంటాయి. అండ్ తన చెవులు శ్రవణేంద్రియం ఎంత బాగా పనిచేస్తుందంటే ఒక్కసారి విన్నది మర్చిపోడట. 4 to 12 years అనేది very important age bracket. 4 to 12 years అనేది that is called formative age, and that is when our maturity levels grow up and our concentration levels are really good. And అంటుంటారు కదా పిల్లవాళ్ళ మనసు క్లీన్ స్లేట్ లాగా అని అంటారు కదా. సో వాట్ ఎవర్ యు రిజిస్టర్ ఇట్ ఇస్ ఆల్వేస్ త్రూ అవుట్ ఇన్ యువర్ బ్రెయిన్ అండ్ ఇన్ యువర్ మైండ్. మన కాన్సన్ట్రేషన్ అండ్ మన ఫోకస్ ఉంటే డెఫినెట్లీ ఇట్ ఇస్ ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ ఇన్ యువర్ అకాడమిక్స్ ఆర్ ఇన్ యువర్ స్పోర్ట్స్ ఆర్ in any other extracurricular activities also. The key to success is concentration, and that is the price you have to pay for achieving success. నిశ్చల్ని చిన్నప్పటి నుంచి గుర్తించి ప్రోత్సహించిన మాతృమూర్తి మన ముందుకు రాబోతున్నారు. ఎందుకంటే అమ్మల బలం, అమ్మ మన వెంటే ఉండి అమ్మ మనని తీర్చిదిద్దుతుంది కాబట్టి ఈ రోజు ఎవరైనా సరే ముందుకు వెళ్ళగలుగుతారు. బట్ ఈ చైల్డ్ ప్రాడిజీ వెనకాల కూడా తన తల్లి గారు ఉన్నారు. పద్మావతి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అర్థమున్నదా, జగమే పలికే శాశ్వత సత్యమిది. ఇప్పుడు మీ అబ్బాయి సాధించినటువంటివి చూస్తే మీకేమనిపిస్తుంది? చిన్నప్పుడే ఐడెంటిఫై చేయడం, ఆ ఎనర్జీస్ని మనం ఛానలైజ్ చేయడం అనేది తల్లిదండ్రులుగా అలాగే అధ్యాపకులుగా మనందరి బాధ్యతగా నేను భావిస్తున్నాను. అతనికి దేశం అంతా ప్రపంచం అంతా 42 మంది గురువులు ఉన్నారు. ఎక్కడ అందించిన ఈ మాతృమూర్తి తొలి గురువు అయ్యి ఉండి ఉంటారు. అంత గొప్ప గురువుల్ని అందించడం కూడా ఒక పెద్ద బాధ్యత అండి. ఏమంటారు మదర్స్? యూ షుడ్ యాక్సెప్ట్ దాట్. అండ్ మన పిల్లల్లో ఉన్నది గుర్తించడమే కాదు, ప్రోత్సహించడం తల్లి బాధ్యత. అది బాగా నిర్వహించారు మీరు. థ్యాంక్ యూ అండి. ఇవాళ రేపు పిల్లలందరూ స్మార్టే, హిడెన్ టాలెంట్స్ ఎన్నో ఉంటాయి. అయితే వాటిని గుర్తించి ప్రోత్సహిస్తే నిజంగా ప్రతి పిల్లవాడు కూడా అద్భుతాలని చేయగలడు. ఒక మంచి సమాజాన్ని మనం ఈ రకంగా తప్పకుండా క్రియేట్ చేసుకోవచ్చు. వండర్ఫుల్ మ్యామ్. సో బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ అ సన్ అండ్ బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ అ మదర్. ఈ రోజు మీ ఇద్దరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వీ వాంట్ అ స్మాల్ మెమరీ షో ఫ్రమ్ బోత్ ఆఫ్ యూ. చిన్న, నీకు తెలుసు మాకు తెలుసు నీకు చాలా కెపాసిటీ ఉంది, కానీ మా స్క్రీన్ పట్టేంత కొన్ని నంబర్లు ఇస్తాము. ఆ కొన్ని నంబర్లు నువ్వు గుర్తుపట్టగలవా, మరి తిరిగి చెప్పగలవా లేదో చూద్దాం. ఇట్స్ నాట్ ఎ టెస్ట్, ఇట్స్ జస్ట్ ఎ డిస్ప్లే. సో పద్మావతి గారు అండ్ నిశ్చల్, లెట్స్ స్టార్ట్ ది మెమరీ షో. 2525, Okay. 7878, Okay. 9090, Okay. 1414, Okay. 2727, Okay. 5353, Okay. 8080, Okay. 04, Okay. 6363, Okay. 5454,
ఓకే 9090 ఓకే 08 ఓకే 7777 ఓకే 1414 ఓకే 05. ఓకే. సో I'll say the numbers now. I'll recall them. Yes, please. 25 Yes. 78 Yes. 90 Very good. 14 Correct. 27 Yes. 53 Yes. 80 Perfect. 04 Yes. 63 Correct. 54 Yes. 90 5. 08 Yes. 77 Yes. 14 Yes. 05. Perfect. వండర్ఫుల్ వండర్ఫుల్ గట్టిగా అమేజింగ్. ఇది చాలా చిన్నదని నాకు తెలుసు. మీ ప్రతిభకి ఈ 30 నంబర్లు ఏ మూలకి ఆనో, కావాలంటే 130 నంబర్లు ఇవ్వచ్చు, నెస్టెల్ చేసి చూపిస్తాడు. ఇలాంటి ప్రతిభ మీకు కావాలంటే సాధన సాధన సాధన, ఫోకస్ చేయడమే. వండర్ఫుల్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ కిట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి చిన్నారికి ఈటీవీ అందిస్తుంది సర్టిఫికెట్స్. ఈ రోజు మా స్పెషల్ గెస్ట్ నిశ్చల్ నారాయణం చేతుల మీదుగా. ముందుగా మౌనిక ఫ్రమ్ హైదరాబాద్, భార్గవ్ ఫ్రమ్ ఆదిలాబాద్, మనీషా ఫ్రమ్ నంద్యాల్, చిన్నరాజయ్య ఫ్రమ్ తుని. అండ్ ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సృజన ఫ్రమ్ నూజివీడు. ఈ రోజు ఛాంపియన్ సృజనకి ఈటీవీ అందిస్తుంది 5,000 రూపాయల ప్రైజ్ మనీ. అండ్ సృజనని మనం కలుసుకుంటాం సూపర్ సాటర్డే మెగా ఫైనల్స్ లో 50,000 రూపాయల కోసం మిగతా ఛాంపియన్స్ తో పోటీ పడాలి. సృజన, నీకు ఎలా అనిపించింది ఇవాళ షో? వెరీ హ్యాపీ. దుర్గ గారు, మీ అమ్మాయి పర్ఫార్మెన్స్ మీకు ఇవాళ ఎలా అనిపించింది? మొదట్లో కొంచెం డల్గా అనిపించింది, కానీ తర్వాత తను గెలుస్తుందనే నమ్మకం కుదిరింది నాకు. ఓకే అండి, మరి సూపర్ సాటర్డే మెగా ఫైనల్స్ లో మిగతా ఛాంపియన్స్ చాలా మంది ఉంటారు. ఆ ఛాంపియన్స్ అందరినీ దాటి తను 50,000 రూపాయలు గెలుచుకోగలుగుతుందా లేదో చూడాలని మేము కోరుతాము. తప్పకుండా. అండ్ ఇది ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్. సైనింగ్ ఆఫ్ టిల్ దెన్, బై బై.